ఇప్పటికే ఎక్స్ ఏఐకు సంబంధించిన ఫ్లాగ్షిప్ ఏఐ అసిస్టెంట్ గ్రోక్ ఎక్స్ ప్రీమియం సబ్స్క్రైబర్లకు అందుబాటులో ఉంది. ఇతర ఏఐ సిస్టంల మాదిరిగా కాకుండా గ్రోక్ ఎక్స్ నుండి రియల్ టైం సమాచారాన్ని యాక్సెస్ చేయగలదు. ఇది ప్రస్తుత సంఘటనలు, ట్రెండ్లను కూడా చర్చించగల ప్రత్యేక సామర్థ్యాన్ని కలిగిస్తుంది. అయితే మస్క్ ప్లాన్లో ఇది ప్రారంభం మాత్రమే. మరి ముందు ముందు ఇంకేముంది? మార్చి 28 సాయంత్రం ఎలన్ మస్క్ తన సోషల్ మీడియా ఎక్స్లో ఒక పోస్ట్ పెట్టారు. 3 ఏళ్ల క్రితం తాను కొన్న ట్విట్టర్ కంపెనీని, అదే ఇప్పుడు ఎక్స్ అని పిలిచే సోషల్ మీడియా కంపెనీని తన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీ అయిన ఎక్స్ఏఐకి అమ్మేసినట్లు ప్రకటించారు. ఈ డీలింగ్లో తన కొత్త కంపెనీ ఎక్స్ఏఐ సోషల్ మీడియా వేదికైన ఎక్స్కి 45 బిలియన్లు చెల్లిస్తుంది. ఇది 2022లో ట్విట్టర్ని కొనడానికి మస్క్ చెల్లించిన దానికంటే కొంచెం ఎక్కువే. కానీ ఈ కొత్త ఒప్పందంలో 12 బిలియన్ల అప్పు కూడా ఉంది. ఇక ఈ ఒప్పందం ఎక్స్కి 33 బిలియన్ల విలువను ఇస్తుందని మస్క్ తన ఎక్స్ ఖాతాలో వెల్లడించారు. అలాగే ఎక్స్ఏఐ ఎక్స్ భవిష్యత్తును ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయని కూడా మస్క్ ఒక పోస్టులో తెలిపారు. ఈ రోజు మేము అధికారికంగా డేటా, మోడల్స్, కంప్యూట్, డిస్ట్రిబ్యూషన్, టాలెంట్లు కలపడానికి అడుగు వేస్తున్నామని మస్క్ పేర్కొన్నారు. ఈ కలయిక ఎక్స్ఏఐకి సంబంధించిన అధునాతన ఏఐ సామర్థ్యం, నైపుణ్యాన్ని ఎక్స్ లో ఉన్న భారీ రీచ్తో కలపడం ద్వారా అపారమైన సామర్థ్యం వస్తుందని మస్క్ ప్రకటించారు. అయితే ఎక్స్ఏఐకి సంబంధించిన గ్రోక్ చాట్బాట్ ఇప్పటికే సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో విలీనం చేసినప్పటికీ ఎక్స్లో ఎటువంటి తక్షణ మార్పులను మస్క్ ప్రకటించలేదు. ఈ కంబైన్ ప్లాట్ఫామ్ స్మార్ట్ గా మరింత అర్థవంతమైన అనుభవాలను అందిస్తుందని కూడా మస్క్ అన్నారు. అయితే ఎలన్ మస్క్ ప్లాన్ చూస్తుంటే ప్రపంచంలోని ప్రతి ఏఐ కంపెనీపై యుద్ధం ప్రకటించినట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే $80 బిలియన్ కంపెనీ అయిన ఎక్స్ఏఐ 33 బిలియన్లకు ఎక్స్ ని కొనుగోలు చేసింది. ఈ పరిణామం తర్వాత ఇప్పుడు మస్క్ దగ్గర ఓపెన్ ఏఐ, ఆథ్రోపిక్, గూగుల్ కి ఎంతో అవసరమైన డేటా ఉంది. దీంతో మస్క్ మొత్తం ఏఐ పరిశ్రమను అధిగమిస్తాడని అభిప్రాయాలున్నాయి. నిజానికి ఎక్స్ విలువ $33 బిలియన్, ఎక్స్ఏఐ విలువ $80 బిలియన్. ఈ డీల్ ఎక్స్ కి ఉన్న రుణంలో 12 బిలియన్లను మినహాయించింది. తుది లావాదేవీ మొత్తం స్టాక్ ఒప్పందంగా చేసుకున్నారు. అయితే ఇక్కడ అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఎక్స్ కు ఉన్న 33 బిలియన్ల వాల్యుయేషన్ 2022లో మస్క్ ట్విట్టర్ కోసం చెల్లించిన 44 బిలియన్ల కంటే 25% తగ్గుదలను సూచిస్తుంది. ఇది ఖచ్చితంగా నష్టం కాదు. నిజానికి ఇది మస్క్ ఇప్పటివరకు చేసిన అత్యంత తెలివైన డీలింగ్ లో ఒకటని అంటున్నారు. మస్క్ ట్విట్టర్ ని కొనుగోలు చేసినప్పుడు అందరూ అయోమయానికి గురయ్యారు. ఎలక్ట్రిక్ వాహనాలు, స్పేస్ జర్నీ, నాడీ ఇంటర్ఫేస్లపై దృష్టి సారించిన వ్యక్తి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ను ఎందుకు కొంటున్నాడని అంతా తలగొక్కున్నారు. కానీ మస్క్ అప్పుడు అలా ఎందుకు చేశారో ఇప్పుడు స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే అప్పుడు మస్క్ కేవలం ఒక సోషల్ మీడియా కంపెనీని మాత్రమే కొనడం లేదు. ప్రపంచంలో గూగుల్ లాంటి గొప్ప కంపెనీలన్నీ ఎదురు చూసిన ఒక డేటా గోల్డ్ మైన్ ను కొనుగోలు చేస్తున్నాడని మస్క్ కి బాగా తెలుసు. అందుకే ఇప్పటికీ చాలా ఏఐ కంపెనీలకు ఎంతో అవసరమైన విలువైన డేటా ఎక్స్ దగ్గర ఉంది. అయితే మస్క్ కొత్త కంపెనీ ఎక్స్ఏఐ $6 బిలియన్ భారీ నిధుల సేకరణను ముగించిన కొన్ని నెలల తర్వాత ఈ విలీన ప్రకటన వచ్చింది. ఆ నిధుల విలువతో ఎక్స్ఏఐ విలువ 24 బిలియన్లకు చేరుకుంది. కానీ ఇప్పుడు అంతకు మించి ఉంది. ఎక్స్ కలయికతో ఎక్స్ఏఐ విలువ 3 రెట్లు ఎక్కువ పెరిగింది, 80 బిలియన్లకు చేరుకుంది. అంటే ఇది ఓపెన్ ఏఐ కంటే కూడా వేగవంతమైన వృద్ధిగా నిపుణులు చెబుతున్నారు. అయితే ఇతర ఏఐ ల్యాబ్ల నుండి ఎక్స్ఏఐని ఏది భిన్నంగా ఉంచింది. చాలా ఏఐ కంపెనీలు వాస్తవ ప్రపంచ డేటాను పొందడానికి ఇబ్బంది పడుతున్న తరుణంలో ఎక్స్ఏఐ ఇప్పుడు ఎక్స్ లో ఎప్పుడు నడుస్తున్న సంభాషణలు, ట్రెండ్లు, మానవ పరస్పర చర్యలకు సంబంధించి డైరెక్ట్ యాక్సెస్ ఉంది. ఇది మస్క్ ఏఐ కంపెనీకి మనిషి లాంటి ఏఐ రోబోలకు శిక్షణ ఇవ్వడంలో భారీగా ప్రయోజనాన్ని ఇస్తుంది. అది ఇతర ఏ కంపెనీలకు లేని సౌలభ్యాన్ని మస్క్ కంపెనీకి అందిస్తుంది. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ట్విట్టర్ కొన్నప్పుడు అంతా వెర్రోడనుకున్నారు. కానీ మస్క్ మెగా ప్లాన్ అంతా అక్కడే ఉంది. మస్క్ వేసిన అసలు ప్లాన్ ఇప్పటికి బయటపడింది. ఎక్స్ని ఎక్స్ఏఐకి అమ్మేసి గ్రోక్ని గ్లోబల్ నెంబర్ 1 చేసే వ్యూహాల్లో ఉన్నారు మస్క్. దీని గురించి వరుస కథనాలతో మస్క్ ఎక్స్ ప్లాన్ కూలంకషంగా చర్చించారు. అందుకే ఈ స్టోరీ మొత్తం చూస్తే అందరికీ మైండ్ బ్లాంక్ అవ్వడం ఖాయం. ఎందుకంటే మస్క్ మాస్టర్ ప్లాన్ అలాంటిది. మరి నిజానికి ఎలన్ మస్క్ ప్లాన్ కేవలం ఎక్స్ కి ఏఐ చాట్బాట్ ని జోడించడం కంటే చాలా పెద్దదని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇంతకు ముందు చెప్పుకున్నట్లు మస్క్ అధికారికంగా డేటా, మోడల్స్, కంప్యూట్, డిస్ట్రిబ్యూషన్, టాలెంట్ ను కలపడానికి అడుగు వేస్తున్నట్లు ప్రకటించారు.
నిజానికి ఇది చాలా లోతైన ఏకీకరణను సూచిస్తుంది. ఈ ప్లాన్లో మొదటిగా ఎక్స్లో దొరికే డేటా నుండి ప్రజలంతా ఏమి ఇష్టపడుతున్నారో మాత్రమే కాకుండా వాళ్ళు దాన్ని ఎందుకు ఇష్టపడుతున్నారు అనేటువంటి క్లిష్టమైన విషయాలను కూడా అర్థం చేసుకుని హైపర్ పర్సనలైజ్డ్ కంటెంట్ ఫీడ్లు దొరుకుతాయి. అలాగే ఎక్స్లోని ప్రతి పరస్పర చర్యను విశ్లేషించి XAI మోడల్లో వస్తున్న వాటితో పోలిస్తే ప్రస్తుత సిఫారసు ఆల్గరిథంలు పాతవిగా పరిగణిస్తున్నారు. ఇక రెండవది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి సంబంధించి మెరుగైన సంభాషణలు చూసే అవకాశం ఉంటుంది. ట్వీట్ రాయడం, AI మెరుగుదలను సూచించడం, రియల్ టైంలో వాస్తవాలను తనిఖీ చేయడం, లేదంటే తక్షణమే మల్టీ లాంగ్వేజ్ లోకి అనువదించడం వంటివి మరింత ఈజీగా మారిపోతాయి. అలాగే ఎక్స్ ప్లాట్ఫామ్లో వేడి చర్చలు కూడా జరుగుతాయి. అయితే ఇవి వాదనలుగా మారే ముందు అపార్థాలను కూడా AI గుర్తించడానికి వీలు ఉంటుంది. ఇక మూడవది, ఈ విలీనం ఎక్స్ ని నిజమైన ఆల్ యాప్ గా మారుస్తుంది. అంటే AI ఇంటిగ్రేషన్ తో ఎక్స్ అనే సోషల్ మీడియాను దాటి కంటెంట్ క్రియేషన్ సాధనాలు మెరుగుపరచడం, వర్చువల్ అసిస్టెంట్ సామర్థ్యాలు, నాలెడ్జ్ షేరింగ్, ఎడ్యుకేషన్ వంటి అంశాల్లో కృత్రిమ మేధస్సుకు గోల్డ్ మైన్ అందినట్లు ఉంటుంది. అయితే మస్క్ సాధిస్తున్న ఈ సముపార్జనలో అత్యంత ఆసక్తికరమైన అంశం ఏంటంటే, ఈ రెండు కంపెనీల విలీనం తర్వాత వినియోగదారులు ఆన్లైన్లో ఎలా సంభాషిస్తారో దాని మొత్తాన్ని ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పూర్తిగా మార్చగలదు. సోషల్ కనెక్షన్, అధునాతన AI కలయిక వల్ల పూర్తిగా కొత్త రకాల డిజిటల్ వ్యక్తీకరణలు, కమ్యూనిటీ నిర్మాణం తయారవుతుంది. అయితే ఈ విలీనం గురించి మరింత ముఖ్యమైన అంశం ఇంకొకటి ఉంది. ఇకపై ఎక్స్ కేవలం ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ నుండి AI ఆధారిత పర్యావరణ వ్యవస్థగా రూపాంతరం చెందుతుంది. దీని అర్థం పూర్తిగా మర్జవక ముందే ఇప్పుడు ఎక్స్లో తమ ఉనికిని స్థాపించుకునే వారికి మరిన్ని అవకాశాలు పెరుగుతాయి. మస్క్ మెగా ప్లాన్ ద్వారా యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, టిక్ టాక్ వంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఫాలోవర్స్ ను సాధించుకున్న అర్లీ అడాప్టర్లకు భారీ ప్రయోజనాలుంటాయి. అలాగే ఎక్స్ కూడా ఇదే ఇన్ఫ్లెక్షన్ పాయింట్లో ఉంటుంది. XAI సామర్థ్యాలు కలిపినప్పుడు ఈ కొత్త ప్లాట్ఫామ్లో మనం ఉండడం అనేది గర్వంగా ఫీల్ అయ్యే పరిస్థితిని వినియోగదారుడికి కల్పిస్తుంది. ఈ స్థిరమైన బ్రాండ్కి పోటీ పడుతుంది. అక్కడ ఉండడం మరింత విలువైనదిగా భావిస్తారు. ఎందుకంటే మన కంటెంట్ను ఈ వేదిక మరింత అధునాతనమైన AI ద్వారా మెరుగుపరుస్తుంది, డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. ఈ మార్పు తర్వాత ఇకపై ఎక్స్లో ఫాలోవర్లను పెంచుకోవాలనుకునే వారు ముందుగా దానికున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రయోజనాలను ఉపయోగించుకుంటారు. ఇది ఈ తరానికి ఊహించని అనుభవాన్ని ఇవ్వబోతుంది. అలాగే మస్క్ మాస్టర్ ప్లాన్ కు ఆయుధంగా పనిచేస్తుంది.